వృధాగా సముద్రంలోకి వెళ్తున్న మున్నేరు వాగు వరద నీటిని గ్రావిటీ కెనాల్ ద్వారా పాలేరు రిజర్వాయర్కు మళ్లించడానికి మున్నేరు పాలేరు లింక్ కెనాల్కు రాష్ట్ర ప్రభుత్వం 162.54 కోట్లు విడుదల చేసింది. ఇందుకు సంబంధించి జీవో నెంబర్ 98ని విడుదల చేయడం జరిగింది. రూపాయి ఖర్చు లేకుండా గ్రావిటీ ద్వారా మళ్లించాలన్న ఆలోచన ఈ రాష్ట్రాన్ని 10 ఏళ్లు ఏలినా గత ప్రభుత్వానికి రాలేదని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ఇందిరమ్మ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల వృధాగా పోతున్న వరద నీటిలో సుమారు 10 టీఎంసీ వరద నీటిని పాలేరు రిజర్వాయర్కు మళ్లించవచ్చు. దీనివల్ల ఈ రిజర్వాయర్ పరిధిలో 2.54 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. ఇందులో ఒక్క పాలేరు నియోజకవర్గంలోనే 1.30 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని మంత్రి అన్నారు. కెనాల్ కోసం నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఈ మేరకు మంత్రి పొంగులేటి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దీని ద్వారా సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలకు తాగునీరు, డోర్నకల్ నియోజకవర్గం పరిధిలో 10 చెరువులకు సాగునీరు ఉపయోగపడుతుందన్నారు. ప్రతి ఏటా వర్షాకాలంలో వస్తున్న వరద నీరు వృధా కాకుండా ఒడిసి పట్టాలనే సంకల్పంతో మున్నేరు నుంచి పాలేరుకు లింక్ కెనాల్ ను మంజూరు చేయించుకోవడం జరిగిందని పేర్కొన్నారు. నిర్దేశించిన గడువులోగా ఈ ప్రాజెక్టును పూర్తి చేసి పాలేరు నియోజకవర్గ రైతాంగానికి అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా నేడు తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం పాలేరు, మధిర, ఖమ్మం, కోదాడ నియోజకవర్గాల్లో పర్యటించారు. ఈ పర్యటనలో ఆయన పలు శుభకార్యాలకు హాజరయ్యారు. స్థానిక నాయకులు, ప్రజలు మంత్రికి ఘన స్వాగతం పలికారు. అలాగే ఆయన బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి తన సానుభూతిని తెలియజేశారు. కాచిరాజుగూడెంలో పలువురు వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరగా మంత్రి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటనలో భాగంగా ఆయన ప్రభుత్వ కార్యక్రమాలపై సమీక్షలు జరిపారు. అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించి అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని అన్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.